ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. శభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. బ్రహ్మపురాణం అంతర్గతంగా ఈరోజు మన తెలుసుకున్న ఘట్టం కోణాదిత్య అంటే కోణార్క క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో దక్షిణ సముద్ర తీరాన ఒడ్రు అంటే ఒరిస్సా దేశం ఉంది. దానికి ఇప్పుడు మనం రాజ్యంగా చెప్పబడుతున్నది. అది మోక్షభూమి. సముద్ర తీరానికి ఉత్తర దిశలో ఉన్న విరజా మండపం సరిహద్దులో దాకా అంటే ఒడ్రు దేశం నెలకొని ఉంది. ఒడ్రు దేశం అంటే నేను మునుపు చెప్పాను ఒడిశా అని. ఆ దేశంలో ఉండే బ్రాహ్మణులు, పండితులు, స్వాధ్యపరులు, పూజనీయులు, యజ్ఞ దాన వివాహ ఉపనయన శ్రద్ధాకరణం శాస్త్రయుక్తంగా చేయగలిగిన వారు. షడకర్మ యాజనం, యోజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రీతిగ్రహణం నిరతులు, ఇతిహాస పురాణ శాస్త్ర కోవిదులు, ఒకటి ఏమిటి సకల సద్గుణ పండితులు. అక్కడే ఉండే పండ బ్రాహ్మణులచే కాదు, క్షత్రియాది వర్ణాలు కూడా ధర్మనీతులే. ఎంత పవిత్రమైన ఆ ఒడ్రు దేశంలో కోణార్క్ అనే పేరుతో సూర్య భగవానుడు వెలిచాడు. ఆయన్ని దర్శిస్తే చాలు పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఆ ఆలయ ప్రాంగణం, దాని పరిసరాల మొత్తం అర్ధయోజనం కొలతతో ఉంటాయి. అక్కడే సూర్యక్షేత్రం ఎంతో మహిమాన్విత అయిన దర్శించిన భక్తులు ముక్తిని ప్రసాదిస్తుంది. మాఘమాసం సూర్యునికి ప్రీతికరం. అందుకే ఆ మాసంలో శుక్లపక్షి సప్తమి అంటే దాన్నే మనం రథసప్తమి అని పిలుస్తాం. ఆనాడు తెల్లవారుజామున లేచి సూర్యదేవాలయానికి దగ్గరలో ఉన్న సముద్రంలో స్నానం చేసి దేవ ఋషి పితృతర్పణాలు సమర్పించాలి. తర్వాత తెల్లని వస్త్రాలు ధరించి సముద్ర తీరంలో సుఖంగా కూర్చొని 8 రేఖలతో ఒక ధర్మ పద్మకారాన్ని ఎర్రని వర్ణంతో లిఖించి అష్టదళ పద్మం, దానికి మధ్యలో కర్ణిక కూడా ఉండాలి. శుచిగా ఆచమానం చేసి ఎర్రచందనం, నువ్వులు, బియ్యము, ఎర్రని పువ్వులు, దబ్బలు ఒక రాగి పాత్రలు ఉంచి అందులో నీళ్లు పోసి ఆ పాత్రను మరో పాత్రలో మూసివేయవలే. అప్పుడే తిరిగి ఆచమానం, అంగన్యాస, కరన్యాసాలు చేసి భాస్కరుని ధ్యానించాలి. ఆ అష్టదళ పద్మాన్ని నైరుతి, అగ్నియ, వాయువ, ఈశాన్య దిశలో మధ్యలో భక్తిగా పూజించాలి. అష్టదళ పద్మాన్ని ఆరాధించిన తర్వాత ఆకాశం నుంచి ఆదిత్యును తామర పువ్వుల మధ్యలో ఉన్న కర్ణిక మీద ఆవాహనం చెయ్యాలి. తర్వాత ముద్రని ప్రదర్శించి పింగళాక్షం ధ్వజం రక్తం పద్మాపత్రాంబరం సర్వలక్షణ సంయుక్తం సర్వభరణభూషితం స్వరూపం వరదం శాంతిం ప్రభమండలమండితాం ఉద్వాంతం భాస్కరం దృష్ట్వా సందేకా సింధురా సన్నిభౌ. ఈ యొక్క శ్లోకాన్ని చదివి 2 భుజాలతో తేను రంగులో అరుణ పద్మ లాంటి వస్త్రాలు ధరించిన సర్వభరణ భూషితైన సర్వలక్షణ సంపన్నుడైన శాంతిమూర్తి వరముద్రతో ధరించిన వాడైన భూమండలంలో ప్రకాశించేవాడిగా ఆ సూర్య భగవాను ధ్యానించాలి. తర్వాత మోకాల మీద కూర్చొని పూజ ద్రవ్యాలుంచి మూత పెట్టిన పాత్రను పైకి వెత్తి పట్టుకుని తల మీద ఉంచి 3 అక్షర అంటే 3 అక్షరాల మంత్రాలతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యమంత్రాన్ని ఉపదేశం పొందిన వారు ఓం సూర్యాయ నమః అని తర్పణం, సూర్యుని పేరు ఉచ్చరించి తర్పణం ఇవ్వచ్చు. ఈ విధంగా తర్పణం చేసిన తర్వాత అగ్ని నైరుతు, వాయువు ఈశానం, మధ్య తూర్పు దిశలో హృదయం, శిరస్సు, శిఖ, కవచం, నేత్రం, అస్త్ర మంత్రాలతో పద్మలోకి ఆహ్వానం చేసిన సూర్యుని పూజించాలి. పూజానంతరం బెల్లంతో వండిన పొంగలిని నైవేద్యం పెట్టి
సూర్య మంత్రాన్ని యథాశక్తి జపించి తిరిగి ముద్రను ప్రదర్శించి విసర్జన చెప్పాలి. భక్తిగా ఎవరైతే సూర్యునికి ఈ విధంగా తర్పణం పూజ చేస్తారో వారికి త్రైలోక్య దీపాంకురుడైన సూర్య భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్యమును ప్రసాదిస్తాడు. సుఖాన్ని కోరుకునే మానవులు సూర్యుని పూజించకుండా శివకేశులను పూజించకూడదు. సముద్ర తీరంలో ఈ విధంగా అర్ఘ్య పూజలను నిర్వర్తించాక ఎర్రని పుష్పాలు తీసుకుని కోణార్క ఆలయంలోకి వెళ్ళి ముందుగా ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి స్వామిని పూలతో పూజించాలి. ఇలా చేసిన భక్తుడు మరణానంతరం సూర్యలోకాన్ని చేరుకుంటాడు. అతడికి దశాశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ దివ్య ఆలయాన్ని శయన ఉత్థాన ఏకాదశి తిథిలో, భాను సంక్రమణ తిథిలో, సప్తమి ఆదివారం వచ్చిన రోజుల్లో దర్శించి ఆర్ఘ్య పూజాదులు నిర్వర్తిస్తే సకల శుభాలు కలుగుతాయి. కోణార్క్ క్షేత్రం ఎంత మహిమాన్వితదో ఇక్కడ సముద్ర తీరంలో రామేశ్వరుని పేరుతో ఒక శివాలయం కూడా ఉంది. ఆ రామేశ్వరుని అర్చించిన వారికి రాజసూయ యాగ ఫలం లభిస్తుంది. ఈ దివ్యక్షేత్రంలో ఎవరైనా మరణిస్తే సూర్యలోకాన్ని చేరుకుంటారు. తిరిగి అతడు మానవ జన్మెత్తి ధర్మ పరిరక్షణ చేసి మహారాజు అవుతాడు. ఇది కోణార్క ఆదిత్య క్షేత్ర మహిమ అని చెప్పబడింది. అలాగే సూర్యుని పూజా విధానాన్ని గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇది బ్రహ్మపురాణ అంతర్గత శ్రీ సూర్యనారాయణ కోణార్క మహత్యం గురించి ఈరోజు సవిస్తరంగా తెలుసుకున్నాం. తదుపరి కార్యక్రమంలో సూర్య పూజా విధాన విధి తెలుసుకోబోతున్నాం. అంతవరకు మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరిశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.